ప్రేమ స్వరూపులారా, ఇది కొత్త సంవత్సరము, కానీ ఇది ఆంగ్ల సంవత్సరము. ఈనాటి నుంచి అందరు కూడా సుఖంగా, సంతోషంగా, ఏ విధమైన బాధలు లేకుండా ఆనందంగా, ఆరోగ్యంగా వర్ధిల్లాలని నేను ఆశిస్తున్నాను. నా దగ్గర ఉన్నటువంటి ఓన్ ప్రాపర్టీ ఒక్కటే, ప్రేమనే ప్రేమనే ప్రేమనే. కాబట్టి ఆ ప్రేమను మీకు ఎంతైనా నేను ఇస్తాను, కడపడి దేహమైనా మీకు ఇస్తాను. మీరు ఆనందంగా జీవించండి, ఆదర్శవంతులుగా బ్రతకండి. నిజమైనటువంటి ఆనందం నాకు అప్పుడు కలుగుతుంది. ఏది ఇచ్చినా నాకు ఆనందం కాదు, మీ ప్రేమనే నాకు ఆనందము, నా ప్రేమనే మీకు ఆ సౌభాగ్యము. కనుక దానిని మీరు కాపాడుకోవాలని నేను ఆశీర్వదిస్తూ అందరూ ఈనాడు శాశ్వతమైనటువంటి యొక్క భక్తిని, పవిత్రమైన జీవితాన్ని, దీర్ఘమైనటువంటి జీవితాన్ని, సుఖమైన జీవితాన్ని పొందుదురుగాక. హే సాయి దేవా, ఈ పవిత్రమైన సమయంలో నేను మిమ్మల్ని మనసారా ఆహ్వానిస్తున్నాను. నా మనస్సుని, వచనాన్ని, కర్మని పవిత్రపరచండి స్వామి. హే అఖండ బ్రహ్మాండ నాయక, హే సర్వజీవవాస, హే సర్వాంతర్యామి, నేను మీ పాదాలు చెంత తల వంచుకొని నిలబడి ఉన్నాను. గడిచిపోయిన సంవత్సరానికి మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను స్వామి. గడిచిపోయిన సంవత్సరము సుఖంగా ఉన్న, కష్టాలతో ఉన్న మీ యొక్క ప్రణాళికలో ఒక భాగంగా భావిస్తున్నాను. క్షణానికి మీకు ధన్యవాదాలు స్వామి. మా పరివారం అంతా మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము స్వామి. గత సంవత్సరంలో మీరు మా పరివారానికి అందించిన ఆనందం, విజయం, సుఖాలలో, దుఃఖాలలో ఏ విధంగా అయితే మీరు ఇచ్చిన మాట ప్రకారంగా నిరంతరం మాకు తోడుగా ఉన్నారో, అదే విధంగా ఈ సంవత్సరం కూడా మాకు తోడుగా, నీడగా ఉంటారని ఆశిస్తూ మీకు అనంత కోటి ప్రణామాలు, ధన్యవాదాలు స్వామి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిరంతరంగా ప్రవహిస్తున్న శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహం. కోటి ప్రణాం స్వామి, శతకోటి ప్రణాం. దేవుడు ప్రతి చోట ఉన్నాడని, మనం చేసే ప్రతి పనికి సాక్షిగా ఉంటాడని, మనం కలిసే ప్రతి జీవి, సేవ చేసే ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడని భావిస్తూ మనం వ్యవహరించినప్పుడే మనకు భగవంతుని సాక్షాత్కారం లభిస్తుంది. ఓం శ్రీ సాయిరాం. భగవంతుడు ఎప్పుడు ఎవరితో ఏ పని చేయించుకోవాలో చేయించుకోగలడు. ఎవరు శ్రేష్ఠులు కారు, ఎవరు ఎవరికి బాసులు కారు, అందరూ భగవంతుడికి దాసులే. ఇది ఒక రాజు కథ. ఆ రాజ్యంలో ఎంతో పురాతనమైన ఒక దేవాలయం ఉండేది. ఆ దేవాలయాన్ని సందర్శించడానికి దూరం నుంచి అందరూ వచ్చేవారు. రాజు ఏ ఒక్కరోజు కూడా మానకుండా ప్రతిరోజు ఆ దేవాలయానికి దర్శనానికి వచ్చేవాడు. దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళేటప్పుడు మెట్ల మీద కొంతమంది భిక్షగాళ్ళని చూసేవాడు. ఒకరోజు ఎడవైపు ఉన్న ఒక భిక్షగాడు భగవంతుడితో ఈ విధంగా ప్రార్థన చేయడం వింటాడు. దేవుడా, నువ్వు మా రాజుగారికి ఎంతో ఇచ్చావు, నాకు కొంచెం ఇచ్చినా చాలు భగవంతుడా అని భగవంతుడిని ప్రార్థించేవాడు. అలాగే కుడివైపు ఉన్న ఒక భిక్షగాడు రాజుతో ఈ విధంగా అనేవాడు, రాజా, మీకు దేవుడు చాలా ఇచ్చాడు, అందులో నాకు మీరు కొంచెం ఇస్తే చాలు రాజా అనేవాడు. వాళ్ళిద్దరూ ఈ విధంగా అడగడం రోజు రాజు వినేవాడు. ఎడం వైపు ఉన్నవాడు భగవంతుడితో మొరపెట్టుకుంటున్నాడు, కానీ కుడివైపు ఉన్నవాడు ప్రత్యక్షంగా నాతోనే అడుగుతున్నాడు. అంటే ఎడవైపు ఉన్నవాడికి భగవంతుడి మీద విశ్వాసం ఉంది, కానీ కుడివైపు ఉన్నవాడికి భగవంతుడి కన్నా నా మీదే విశ్వాసం ఎక్కువ ఉంది. ఈ విధంగా రాజు మంత్రిని పిలిపించి, మంత్రితో రాజు ఈ విధంగా అంటాడు, మంత్రి గారు, మీరు కూడా నాతో రోజు మందిరానికి వస్తున్నారు కదా, మీరు కూడా గమనించే ఉంటారు. గుడి మెట్ల మీద కూర్చొని భిక్షం ఎత్తుకుంటున్న ఆ ఇద్దరు భిక్షగాళ్ళలో ఒకడు భగవంతుడితో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాడు, కానీ రెండోవాడు నాతో సహాయం చేయమని నన్ను ప్రార్థిస్తున్నాడు. అంటే ఆ రెండో వాడికి భగవంతుడి కన్నా నా మీదే ఎక్కువగా విశ్వాసం ఉంది. ఆ రెండో వాడికి మనం ఏదైనా సహాయం చేస్తే వాడి జీవితమే మారిపోతుంది. ఇక జీవితంలో ఎప్పుడూ కూడా భిక్షం అడిగి జీవనయాపన చేయాలనే పరిస్థితి రాదు. ఈ విధంగా మంత్రి గారితో చెప్పి మరుసటి రోజు రాజు కుడివైపు ఉన్న భిక్షగాడికి ఒక గిన్నెలో పాయసం పోసి
ఆ కుడివైపు ఉన్న భిక్షగాడికి ఇచ్చేసి రమ్మని పంపిస్తాడు. రాజు చెప్పిన విధంగానే మర్నాడు మంత్రి కుడివైపు ఉన్న భిక్షగాడికి పాయసం ఇస్తూ ఏమంటాడంటే, ఇదిగో చూడు, నువ్వు రాజుగారిని సహాయం చేయమని అడిగావు కదా, నీకు ఈ పాయసం ఇచ్చి రమ్మన్నారు. భిక్షగాడు ఎంతో ఆనందంతో రాజుగారు పంపించిన పాయసం తిన్నాక చివరిలో కొంత పాయసం ఆ ఎడవైపు ఉన్న భిక్షగాడికి ఇస్తూ ఏమంటాడంటే, ఇదిగో నువ్వు అడుగుతున్న భగవంతుడు నీకు ఒక్కరోజు ప్రసాదం ఇవ్వలేదు గాని నేను అడిగిన రాజుగారు నాకు ఇది పంపించారు. నాకు కావలసినంత నేను తినేశాను. ఇది నీకోసమే. రాజుగారు పాయసం ఎంత కమ్మగా ఉన్నాదో నువ్వు కూడా ఆస్వాదించు అని వాడికి ఇచ్చేస్తాడు. ఆ భిక్షగాడు పాయసాన్ని తీసుకొని ఏమంటాడంటే, ఇది రాజుగారు ఇచ్చిన పాయసం కదా, ఇంట్లో అందరూ దీని రుచి చూడాలి కదా అని ఆ గిన్నెని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళాక పాయసం అంతా తినేసాక ఆ గిన్నెలో అడుగుని బంగారు నాణెలను చూసి ఆశ్చర్యపోతాడు. ఎంతో ఆనందంతో భగవంతుడికి ధన్యవాదాలు చెప్తాడు. రాజుగారు కొన్ని రోజుల వరకు రాజకార్యంలో వ్యస్తత వల్ల దేవాలయానికి రాలేకపోతారు. దాదాపు నెల రోజుల తర్వాత రాజుగారు దేవాలయానికి వస్తే అక్కడ ఎడవైపున్న భిక్షగాడు కనిపించడు. కానీ కుడివైపున్న భిక్షగాడిని చూసి రాజుగారు అడుగుతారు, ఏంటంటే, ఏమైంది, నువ్వు నన్ను సహాయం అడిగావు కదా, నీకు పంపించాను, నీకు అందలేదా అని అడుగుతారు. మీరు పంపించిన పాయసం అందుకున్నాను రాజా, ఎంతో ప్రేమగా మీరు పంపించిన పాయసం చాలా రుచిగా ఉందని అంటాడు. నేను కొంచెం తిన్నాక మిగిలింది ఆ భిక్షగాడికి ఇచ్చేసాను అని అంటాడు. ఆ మాట విని రాజు మనసులో నవ్వుకుంటాడు. ఇక్కడ ఈ కథలో రాజులాగే మనమందరం కూడా మనమే సహాయం చేస్తున్నాము అని అనుకుంటుంటాం. మనం చేసిన సహాయం వల్లే ఒకరి జీవితం బాగుపడింది అని మనం అనుకుంటాం. కానీ అది ముమ్మాటికి నిజం కాదు అని తెలుసుకోవాలి. భగవంతుడు రాసిన దాన్ని ఎవరూ మార్చలేరు. ఆయన ఎప్పుడు ఎవరితో ఏది చేయించుకోవాలో చేయించుకోగలరు. ఎవరికి ఎప్పుడు ఏది అందించాలో అందజేస్తారు. ఇదే భగవంతుని ప్రణాళిక. ఆయన ప్రణాళికని తెలుసుకోవడం మానవతరం కాదు. బంగారు కాసుకు ఏ రూపం ఉండదు, కాసు మాది ఉంటుంది. కానీ క్రమక్రమేణా మనం కోరినప్పుడు దీన్ని కరగబెట్టి ఒక రింగు, ఒక చైను, ఒక మెడలో ఏదో ఒకటి చేసుకుంటుంటాం. రూపం కల్పించినటువంటి వారు ఎవరు? మనకు మనమే రూపం కల్పించుకుంటున్నాం. కనుక దీనికి రూపమే లేదు. అలాంటి రూపరహితమైనటువంటి ఒక తత్వానికి మనమే రూపమును కల్పించుకొని ఒక ఇమాజినేషన్ పడుతున్నాం. ఎట్టి భావము లేదు, ఎట్టి రూపము లేదు. నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. కానీ నీ తృప్తి నిమిత్తమై ఒక ఆకారం కావాలి. అది ఏ అవతారం వచ్చి ఆ విధంగా బోధిస్తూ వస్తుంటాయి. రక్షించేది తానే, రక్షించేది తానే, శిక్షించేది తానే. జై సాయిరామ్.